కానీ ఆయన కూడా అవే మాటలు చెప్తుంటారు. ఎప్పుడు పైన భగవంతుని ఆశీస్సులు, కింద ప్రజల దీవెనలు, ఇవే నాకు అండ. నేను ఎవరిని నమ్ముకోలేదు. ఆ కూటమి నమ్ముకున్నట్లుగా ఛానల్స్‌నో, లేదంటే స్టార్ కాంపెయినర్‌లనో, లేదంటే పబ్లిసిటీ ఇచ్చేటువంటి వ్యక్తులను నేను ఎవరిని నమ్ముకోలేదు. నా స్టార్ కాంపెయినర్లు సామాన్యులైన మీరే అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆయన ప్రతి మీటింగ్‌లో దీన్ని హైలైట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొంతమంది స్టాచ్యూస్‌ని వాళ్ళ ఒక ఫేస్ వాల్యూ, వాళ్ళ ఒక పర్సనాలిటీ, ఫిజికల్ అపియరెన్స్, వాళ్ళ మాట మంతి చూసి అట్రాక్ట్ అవుతారండి. వాళ్ళు మంచి పనులు చేశారా, వాళ్ళు చేసిన ఏంటి లిస్ట్ ఆఫ్ మంచి పనులు చెప్పమంటే చెప్పలేరు కొంతమంది. అది ఎవరికైనా ఉండొచ్చు, సినీ స్టార్స్ ఉండొచ్చు, పొలిటికల్ లీడర్స్ ఉండొచ్చు. సపోజ్ మాలాంటి వాళ్ళని తీసుకుంటే మేము ఇన్స్టెంట్ గా చిన్నప్పటి నుంచి మేము చదువుకుంటున్నప్పటి నుంచి దాదాపుగా రాజశేఖర రెడ్డి గారు అంటే అట్రాక్ట్ అయినాము. ఏం చేశారో ఆ లిస్ట్ అంటే మాకు అనవసరం. యూత్ లో ఆయన ఒక స్టాచరు, కోర మీసాలు, ఆ ఈస్ట్ గోదావరి జిల్లాలో ఆంధ్ర సైడ్ జక్కమ్మూడి రామ్మోహన్ రావు గారితో వాళ్ళతో కొంతమంది యాక్టివిస్ట్స్ అన్యాయాన్ని ఎదుర్కోవడము, అధర్మాన్ని ఎదుర్కోవడము, గవర్నమెంట్ పాలసీస్ ఏదైతే ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయడము, అదే విధంగా తాను ఉన్నటువంటి పార్టీలోనే గుంపు రాజకీయాలు ఏమైనా ఉంటే దాన్ని ఎదిరించి నిలబడ్డము, ధైర్యంగా నిలబడ్డం, ఇవన్నీ చూసి ఆ హీరోస్టిక్ ఇది వచ్చేసిందండి. హీరో ఇది అన్నట్టుగా వచ్చేసింది మాకందరికి కూడా. ఈవెన్ రాయలసీమలో కూడా అప్పటి వరకు ఫ్యాక్షన్, రాయలసీమ అంటే గుర్తొచ్చేది ఫ్యాక్షన్ అనేటువంటి దాని నుంచి ఫ్యాక్షన్ అనేది ఉండకూడదు, ఎవరికి ఏం కావాలో అడగండి అని చెప్పి కావాల్సిన దాన్ని సెటిల్ చేసి ఫ్యాక్షన్ దాన్ని తీసి పక్కన పెట్టగలిగినటువంటి గొప్ప లీడర్ గా కూడా ఆయన చూడొచ్చు కదా. చూడొచ్చండి. ఎలా ఉంటుందంటే మీరు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన ఏజ్ ఎంత అంటే 61 నడుస్తోంది. 60 ఏళ్ళు నిండి, అది షష్టి పూర్తి కూడా పాపం. అయితే ఆయన ఒక్క కట్టు బొట్టు అంటే ఆయన షర్ట్ గాని, ఆయన పంచి గాని అలా నుంచుంటే ఆ స్టాచ్యూర్ అందరికి డాడీ అనే ఫీలింగ్ ఆయన చూస్తే. ఆ ఎమ్మెల్యేలకి అందరికి, ఆయనకంటే వయసులో పెద్దవాళ్ళకు కూడా, ఇప్పుడు జగన్ ని అందరూ అన్న అని ఎలా పిలుస్తారో వయసులో పెద్దవాళ్ళైనా జగన్ అన్న అని, రాజశేఖర రెడ్డిని అందరూ కూడా ఫాదర్హుడ్ గా చూసేవారు. బిగినింగ్ లో అసలు రాజశేఖర రెడ్డిని ఏనాడు కలవని వాళ్ళు కొన్ని స్వార్థాల వల్ల, ప్రయోజనాల వల్ల, భయాల వల్ల అణిగి మణిగి టీడీపీలో వేరే వాటిలో ఉండేవాళ్ళు ఒక్క రాజశేఖర రెడ్డి గారిని ఒక్కసారి చూస్తే చాలు ఫ్లాట్ అయిపోయేవారు. మాట మంది చూసి ఎంతో మంది మారిపోయారు, కన్వర్ట్ అయిపోయారు కూడా. అంత తేజస్ ఉంది ఆయనలో, అంత గ్రేట్ ఇది ఉంది. తెలుగు రాష్ట్రాల్లో గర్వించదగ్గ పర్సనాలిటీ ఎవరంటే ఆ ఒక పంచికట్టు, అది రాజశేఖర రెడ్డి అన్నమాట. దానికి తిరుగు లేదు. అంత గ్లామర్ ఉంది, అంత అందం ఉంది. అదిలా ఏమీదో. అది కాకుండా అసెంబ్లీలో అయితే ఏ పెద్ద సినిమాలు హిట్ ఇదైనా బయట ఆడుతున్నా ఎవరు సినిమాకి వెళ్ళరు, అంత టీవీకి ఎత్తుకుపోయి కూర్చుంటారు రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతుంటే. అసలు చాలా గమ్మత్తుగా ఉంటుంది. కొన్ని చోట్ల దబాయించడం, కొన్ని చోట్ల లాజిక్ చెప్పడం, కొన్ని చోట్ల వాదించడం చాలా బాగుంటుందండి, గొప్పగా ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ఉన్నంత సేపు కూడా టీవీలన్నీ ఎన్ని మోగుంటాయి చూడండి. ఆయన వెళ్ళిపోయినాక కొంచెం పసి తగ్గినట్టుగా ఉంటుంది, తర్వాత మామూలే చూసి చూడగా. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు అసెంబ్లీలో అంటే ప్రతి వాళ్ళు చూస్తారు అట్లా ఇది. కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారు 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే అంత గ్లామరస్ పర్సనాలిటీ కాదు, అంత తెలుసున్న పర్సనాలిటీ ఏం కాదు. అప్పుడే ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఒక రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అనడం తప్పించి ఇంకేమీ లేదండి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సమాధి దగ్గర ఉండి వచ్చిన వాళ్ళ గుంపులు జనాలు లైన్ లో చూస్తూ దర్శించుకుంటూ వెళ్తున్నా కూడా వాళ్ళ ఇదిలో ఉండి ఈ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళంతా వచ్చినప్పుడు ఎంతో ఆరాటపడ్డాడు. పెద్దవాళ్ళు వచ్చారు మా డాడీని చూడడానికి సమాధి దగ్గర, కానీ అసలు ఇతన్ని పట్టించుకోవాలి ఆ రోజున. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వెళ్ళది. మీరు పాత క్లిప్పింగ్స్ ఉన్నాయి, నేను చెప్పేది అబద్ధం కాదు. ఆ రోజు మళ్ళీ చూడండి మీరు, అసలు ఇతన్ని అడ్రస్ చేయలేదు, పట్టించుకోవాలి. వాళ్ళ అమ్మగారిని పద్ధతిగా పలకరించారు, వెళ్ళిపోయారు. అంటే ఒక ఆటలో అట్టిపండు కింద ఒక అసలు ఏమి విలువివ్వకుండా చూశారు. ఎవరికి తెలియదు అది. కానీ జగన్మోహన్ రెడ్డి గారితో సెయిల్ అయిన వాళ్ళు అప్పటికే బిజినెస్ లో కానీ క్లాస్మేట్స్ కి వాళ్ళకి తెలుసు ఇతను షార్ప్ వజ్రం, ఆ వజ్రం అణిగిమణిగి ఉంది అని చెప్పి వాళ్ళందరికీ తెలుసు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రెండ్స్ ని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు చూడండి. చైల్డ్హుడ్ దగ్గర నుంచి యూనిక్ పర్సనాలిటీ, అతను ఎప్పుడు కూడా ఎక్స్పోజ్ చేసుకోలేదు, ఎగిరెగిరి పడలేదు తండ్రి అని చెప్పి కామ్గా వెళ్ళిపోయి బెంగళూరులో బిజినెస్ చేశారు. వెరీ సక్సెస్ఫుల్ మ్యాన్. ఒక మనిషికి బ్రెయిన్ ఉన్నప్పుడు, సహనం ఉన్నప్పుడు, డైనమిక్ అయినప్పుడు కత్తి లాంటి మనిషి అన్ని రంగాల్లో బాగుపడతాడండి. బిజినెస్ లో బాగుపడతాడు, పాలిటిక్స్ లో బాగుపడతాడు. ఎక్కడైనా వాళ్ళనే మట్టి పట్టుకుంటే బంగారం అంటారు చూసారా, అటువంటి మనిషి అన్నమాట జగన్మోహన్ రెడ్డి. అందుకనే ఆయన పాదయాత్ర ప్రారంభించి ఫస్ట్ ఇన్స్టెంట్ లో అందరికి అట్రాక్షన్ ఎక్కడైందో తెలుసా? సోనియా గాంధీ లాంటి వాళ్ళ మాటని కాదని, పెద్ద పెద్ద రాబందులు లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కాదని,
వాళ్ళు చెవులో సీసం వేసి చెప్పినట్టుగా కూడా వినకుండా, వాళ్ళందరూ వినకుండా తన స్వతంత్రంగా సొంత ఐడియాని నమ్ముకున్నాడు చూసారా. సొంత అంటే సెల్ఫ్ ఎస్టీమ్ అంటారు, ఆత్మాభిమానాన్ని బయటకు తీసి అతను వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ వంశంలో ఉంది. వాళ్ళ రాజశేఖర రెడ్డి వంశంలో రాజారెడ్డి గారి దగ్గర నుంచి ఇక్కడ పౌరుషము తర్వాత సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఖచ్చితంగా ఉంది, దానికి తిరిగేలేదు. అది ఈయన ఆ ఒక్క ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడర్ని అటాక్ చేశాడో, బహిరంగంగా వాళ్ళని అపోజ్ చేశాడో, తన నిర్ణయం మీద తను వెళ్తానని నిర్ణయం ఎప్పుడైతే స్ట్రాంగ్ గా తీసుకున్నాడో, సెల్ఫ్ డిటర్మినెంట్ గా అందరిని అట్రాక్ట్ చేశాడు, ముఖ్యంగా యూత్ ని అందరినీ కూడా. మెయిన్ గా పాదయాత్రలో ప్రతిరోజు పండగ, ప్రతిరోజు ఓదార్పు యాత్ర. ఫస్ట్ ఓదార్పు యాత్రలో అందరిని ఆకట్టుకున్నాడు. వాళ్ళు పెట్టేటువంటి భోజనాలు తింటూ ఏ ఒక్కరిని హర్ట్ చేయకుండా తీసి పడేసినట్టుగా, బాధ తీసి పడేసినట్టుగా. కొంతమందికి తలనొప్పితో బాధపడుతున్నప్పుడు గోళీలు వేస్తే తగ్గవు, పెయిన్ కిల్లర్స్ వేస్తే, అమృతాంజనాలు రాసినా తగ్గదు. కొంతమందికి ఎందుకో హక్ చేసుకున్నా, తల మీద చెయ్యేసి నిమిన్నా, ఒక భరోసా మాట చెప్తే తలనొప్పి తగ్గిపోయినట్టుంటుంది. అట్లాగా ఓదార్పు యాత్రలో ఎవరైతే తండ్రి చనిపోయినటువంటి మరణాన్ని తట్టుకోలేక, ఆ ఒక్క షాక్ని తట్టుకోలేక చనిపోయారో వాళ్ళందరి బాధని ఎంపతి ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఎంపతి అంటారు. ఆ ఎంపతి తను అనుభవించగలిగాడు, ఎక్స్పీరియన్స్ అవ్వగలిగాడు. అందుకని ఇంటింటికి వెళ్లి వాళ్ళందరినీ ఓదార్చాడు. వీళ్ళకి కుళ్ళు వచ్చేసింది, ఎక్కడ ఫేమస్ అయిపోతాడు. పైపెచ్చు రాజశేఖర రెడ్డి విగ్రహాలు అడుగడుగునా వెలుస్తున్నాయి, అంతమంది ఇంత అభిమానం అని చెప్పి ఇంకా రియలైజ్ అయ్యి జాగ్రత్త పడిపోవడే ప్రాసెస్ లో ఈయన్ని జగన్మోహన్ రెడ్డిని బలవంతంగా ఆపడానికి ప్రయత్నం చేశారు, హెచ్చరికలతో బెదిరించి. కానీ విన్నాడా? వినలేదు. తను చాలా గ్రేట్ నిర్ణయం తీసుకొని స్టబర్న్ గా చాలా ఇదితో ముందుకు నడిచాడు. తనతో పాటు ఎవరిని తీసుకెళ్ళా, ఎవరిని అన్యాయం చేయాలని చూడలేదు. కానీ మిగతా వాళ్ళే వాలంటరీగా వచ్చారు. శ్రీకాంత్ రెడ్డి గారు ఇట్లా కూడా ఆపారు కదా. నా పరిస్థితి ఏందో నాకు తెలియదు, నా గమ్యం ఏందో నాకు తెలియదు, నాకైతే తినడానికి ఉండటానికి ఇబ్బంది ఏం లేదు, ఒకవేళ దేవుడి దయవల్ల బాగుండి పార్టీ బాగుంటే ఆ రోజు రండి కాదని చెప్పి నేనే ఆపానని చెప్పి ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. స్వయంగా ఇంటర్వ్యూ చెప్పారండి. కొన్నిసార్లు ఆ సత్యాలు చెప్తుంటే మనకే అసలు గూస్ బాంబ్స్ వచ్చేలాగా ఉంటాయి అవన్నీ కూడా. సేమ్ అసలు సినిమా థ్రిల్లింగ్ గా ఎలా రాస్తారు యండమూరి వీరనాథ్ ఇలాంటి వాళ్ళు, ఆ థ్రిల్ చెప్పి ఆ ఒక సీన్ టు సీన్ ఎంత థ్రిల్లింగ్, ఎంత ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందో. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పటి నుంచి ప్రతిరోజు ఇంట్రెస్టింగ్ స్టెప్పులన్నీ. అట్లానే ఆ అసెంబ్లీలో ఉండలేక బయటకు వచ్చి చేసినటువంటి ఈ ఒక యాత్ర, పాదయాత్ర చాలా గ్రేట్ సక్సెస్ అండి. ప్రతిరోజు టీవీలకు అతుకుపోయారు. ఆ రేటింగ్స్ అవి చూస్తే తెలుస్తుంది కదండి. అందువల్ల ఆ పాదయాత్రలో తను ఎక్కడ ఏ డిగ్రీలో చెప్పని చదువు, ఏ పీజీలో చెప్పని చదువు, ఏ రీసెర్చ్ లో తేలని విషయాలు తెలుసుకున్నాడు. స్వయంగా ఫీల్డ్ వర్క్ చేశాడు. ఆయన వెళ్ళి గ్రౌండ్ వర్క్ చేశాడు. 3800 కిలోమీటర్లు నడవడం అంటే మాటలా చెప్పండి. వాననగా ఎండనగా ఇదిగా అసలు ప్రాణాలకు తెగించి నడవటం ఒక ఎత్తు అయితే, ఆ నడుస్తున్నప్పుడు ప్రజల దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కారం ఏ విధంగా ఇవ్వాలనేటువంటి దానికి పరిష్కారం వెతుక్కోవడం అనేది మరొక ఎత్తు కదా. అది మరొక ఎత్తు అండి. మీరు చిన్న చిన్న చందమామ బొమ్మరిల్లు కథలు చదివిన పాత రాజులు ఎలా ఉండేవాళ్ళు అంటే, వాళ్ళ అబ్బాయికి రాజ్యాధికారం అప్పచెప్తున్నప్పుడు నువ్వు దేశయాటం చేసిరా అని చెప్పి పెద్దగా సొమ్ములు కూడా ఇచ్చేవారు కదా. కామన్ మ్యాన్ గా వెళ్ళిరా, వాళ్ళతో లీవ్ చేయి అనేది ఆ టెస్ట్ పెట్టేవారు. వాళ్ళు ఒక 6 నెలల్లో 1 సంవత్సరము దేశ పర్యటన చేసి ప్రపంచం అంతా వచ్చేవారు. ఇక్కడ అలా చెప్పకపోయినా కూడా ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి అడుగు, పాదయాత్ర తొలి అడిగే చాలా శుభసూచకం అయిందండి. ప్రజలకి శుభసూచకం అయింది, ఆయనకి శుభసూచకం అయింది, ఇద్దరికి కూడా. దానివల్ల ప్రజల్లో తిరుగులేని ముద్ర వేశాడండి. ఇప్పుడు ఇక్కడ ఐటీలో బీపీలో ఉన్న యూత్ కి ఏమీ తెలియదు. వాళ్ళ అమ్మ నాన్న ఏసీల్లో పడుకోబెట్టి చక్కగా పాకెట్ మనీ ఇస్తూ, డబ్బులు ఇస్తూ, పాల బొక్కలతో ఉన్న వాళ్ళకి ఏ బాధ తెలియదు. పచ్చడి మెతుకులు తిని తాగేసి వచ్చి తల్లిని కొడుతున్న బాధ ఇవన్నీ చూసినటువంటి పిల్లలకి జగన్ మామయ్య వచ్చాక వాళ్ళ లైఫ్ ఎట్లా చేంజ్ అనేది వాళ్ళకి తెలుసు. వీళ్ళందరూ రేపటి ఓటర్సే, ఇప్పుడు ఓటర్స్ కాదు. అందుకని అందరూ కూడా ఇంకొక 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అనడానికి కారణం అదేనండి. అందుకని ఎవరైతే ఇప్పుడు బాగుపడ్డారో, ఎవరైతే వాళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటున్నారో తల్లి తండ్రి, ఆ బాబు దయ వల్ల, జగనన్న దయ వల్ల మనం చదివించుకోగలుగుతున్నాం, వీడు ప్రయోజకులు అవుతేనే ఆ బాబు చేసిన కష్టానికి కూడా ఫలితము, ఇవన్నీ రుద్దుతున్నారు ఎవరు తల్లిదండ్రులు. ఈవెన్ స్కూలు బ్యాగ్, అదేంటి బుక్స్, బ్యాగ్, అక్కడ భోజనం, ఇవన్నీ చూడండి ఎంత గ్రేట్ గా నిజంగా. అందుకని అతను హ్యూమన్ రిసోర్సెస్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాడండి, లేనిపోయిన భవనాలు కట్టడాల మీద కాదండి. అదే డబ్బులు పాపం ఎక్కడికి తీసుకొస్తాడు? అవి ముందు మనుషుల డెవలప్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండి.